అన్న నమస్తే అన్న 30 వార్డు నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఎట్లుంది పరిస్థితి ఎట్లుంది? బ్రహ్మాండంగా ఉందన్న. మేము గడప పోతున్నాం. బ్రహ్మాండంగా రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి. అధికార పార్టీకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని మాట్లాడుతుంటారు. చాలా బాగుందన్న. రెస్పాన్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం పడుతుంది మాకు. ఇదేనా ఫస్ట్ టైం ఇంతకుముందు పోటీ చేసిరా? లాస్ట్ టైం కూడా పోటీ చేసినా ఇదే వార్డు నుంచి చేసినాను. అప్పుడే పరిస్థితి ఏంటంటే అప్పుడేమైంది? చిన్న మెజార్టీతోనే ఓడిపోవడం జరిగింది. మెజార్టీ ఓకే, స్వల్ప మెజార్టీతో గతంలో ఓడిపోయారు, మళ్ళీ పోటీ చేస్తుర్రు. మరి ఈసారి ఏమైనా ఓడిపోతున్న భయం ఏమైనా ఉందా? లేదు అసలు భయం లేదు. మాకు బ్రహ్మాండం కడుతున్న ప్రజలంతా. అధికార పార్టీ ఉంది, ఎమ్మెల్యే గారు అండదండలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఈ వార్డు సొంతంగా దత్తగా తీసుకుంటా అని చెప్పిండ్రు. వార్డు వనపర్తిన ఆదేశ వార్డు తీసిద్దామని చెప్పిండ్రు. మాకు అటువంటి ఏం భయం లేదు. ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. ఖచ్చితంగా భారీ మెజార్టీతోనే గెలవబోతున్నాం. గతంలో కూడా ఇదే వార్డులో తిరిగారు, మళ్ళీ ఇప్పుడు ఇదే వార్డులో ప్రచారం చేస్తున్నారు కదా, మీకు ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమైనా తెలుసా? అది ఉందని మన సీసీ రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వీధి లైట్ల సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంతమంది పాలకులు ఏవి పరిష్కరించకపోయారు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే వెంబడే అన్నిటిని పరిష్కరిస్తాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి అండదండలతో పుష్కలంగా ఈ వార్డును వనపర్తిన ఆదేశ వార్డుగా తీర్చిదిద్దాం. ఓకే, గతంలో వాళ్ళ మీద విమర్శలు పక్కన పెడితే మీరు గెలిస్తే, మీ పార్టీ తరఫున మీరు గెలిస్తే మీ డివిజన్ ప్రజలకు ఏం చేస్తారు, ఏమేమి హామీలు ఇస్తారు? సీసీ రోడ్ల నిర్మాణం ఖచ్చితంగా, డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రపరచుట, వీధి లైట్లది ఖచ్చితంగా, సీసీ కెమెరాలు ఖచ్చితంగా, పార్కుల సుందరీకరణ, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, కుక్కల బెడద ఉంది చాలా ఈ వార్డులో. అది ఖచ్చితంగా అది కూడా సమస్య పరిష్కరిస్తాం. సంక్షేమ పథకాలని మీరు మీ ప్రజలకు ఎట్లా తీసుకుపోతారు వాళ్ళకి? అన్న ఇప్పుడు గృహలక్ష్మి పథకం అనుకోండి, ఇందిరమ్మ ఇండ్లు అనుకోండి, అందరికి చాలా బ్రహ్మాండంగా అందుతున్నాయి. గృహలక్ష్మి పథకం అందరికి అందుతున్నాయి. ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా మా వార్డులోనే దాదాపు ఒక 10 ఇళ్ళ దాకా ఇచ్చాం. సన్న బియ్యం, రేషన్ బియ్యం ఇవన్నీ బ్రహ్మాండంగా నడుస్తున్నాను. ఈ ఇబ్బంది లేదు. అధికార పార్టీ చాలా రెస్పాన్స్ ఉంది. మాకు చాలా బ్రహ్మాండంగా పడుతుంది. గతంలో మీరు ఏదైతే ఓడిపోయారో అదే మీ మీద గెలిచిన వ్యక్తి మళ్ళీ పోటీ చేస్తుండే కదా, వారి నుంచి మీకు ఏమన్నా అంటే టఫ్ ఫైట్ ఉంటుందని మీరు భావిస్తారా? లేదు అసలు ఏం లేదన్నా. మేము మాకు ప్రజల నుంచి రెస్పాన్స్ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అండదండలతో ఖచ్చితంగా బయటపడతాం. భారీ మెజార్టీతో. ఓకే, ఫైనల్గా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏమైనా హామీలు లేకపోతే ఇవ్వాలనుకుంటే, లేకపోతే మేము గెలిస్తే చేస్తాము, లేకపోతే ఇలాంటి పథకాలు ముందుకు తీసుకుపోతామని ఏమైనా చెప్పాలని కూడా చెప్పండి. పథకాలు ఇప్పుడు మన ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా, ఈ గృహలక్ష్మి అది నడుస్తూనే ఉంది. ఇందిరమ్మ ఇల్లు అర్హులన్న అందరికీ పింఛన్లు అనుకోండి, ఈ రేషన్ బియ్యం అనుకోండి, అవన్నీ ఖచ్చితంగా అందరికీ ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.